Look, Patlu, the samosas taste even better in our village. You are right, Motu. Nothing beats the food from home. चलो गरम गरम समोसा ले लो. अरे भाई सबको बुलाओ. आज तो मजा आएगा. सबके लिए गर्मा गरम समोसा लाया है. ఈ సమోసా భలే రుచిగా ఉంది కదా పట్లు. నిజమే మోటు, నీకు సమోసాలంటే ఎంతో ఇష్టం కదా. తిను తిను. ఈ వీడియోను చూశారు కదా. నేను ఈ వీడియోను కంప్లీట్గా వైటీ స్టూడియోలో తయారు చేశాను. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఎటువంటి టూల్స్ కానీ మనీ కానీ మనం పే చేయనక్కర్లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ వీడియోను ఎలా జనరేట్ చేయాలి, ఈ వీడియో లిమిట్స్ ఎంతవరకు ఈ యాప్ను మనం వాడుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ యాప్ను యూజ్ చేసి మనం ఎన్ని విధాలుగైనా ఈ యాప్ను వాడుకోవచ్చు. ఎంత ఫ్రీగా అయినా సక్సెస్ అవ్వగలము అనేది మనం చెప్పగలము. సో ఈ వీడియోను అయితే స్టార్ట్ చేద్దామా. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోను ఏఐ షార్ట్ ద్వారా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో తెలుసుకుందాము. అది కూడా ఫ్రీగా, ఈజీగా, బిగినర్స్ కోసం మాత్రమే అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఇప్పుడు మనం వీడియోను ముందుగా ప్లేస్టోర్ను ఓపెన్ చేసి మీ ఫోన్లోని గూగుల్ ప్లేస్టోర్ను యాప్ని ఓపెన్ చేయండి. సర్చింగ్ చేయండి. పైన ఉన్న సర్చింగ్ బార్లో యూట్యూబ్ క్రియేట్ అని టైప్ చేసి సర్చింగ్ బటన్ను నొక్కండి. అఫీషియల్ యాప్ను ఎంచుకోండి. సర్చింగ్ రిజల్ట్లో గూగుల్ LLC ద్వారా విడుదల చేయబడిన యూట్యూబ్ క్రియేట్ యాప్పై క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన బటన్పై క్లిక్ చేయండి. యాప్ డౌన్లోడ్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. సైన్ ఇన్ అవ్వండి. ఇన్స్టాల్ పూర్తయ్యాక యాప్ను ఓపెన్ చేసి మీ యూట్యూబ్ అకౌంట్ సైన్ ఇన్ ఇవ్వండి. వైటీ స్టూడియో క్రియేట్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ ఏ ప్రాజెక్ట్, ఎడిట్ విత్ ఆల్, జనరేట్ వీడియో, జనరేట్ ఇమేజ్, యూజ్ ఏ టెంప్లెట్స్ అని వస్తుంది. జనరేట్ ఏ ఇమేజ్పై టైప్ చేసిన తర్వాత మనకు ఏ కార్టూన్ ఛానల్ కావాలో, ఏ ద్వారా మనం ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నామో దాన్ని అన్నిటి గురించి ఇందులో మనం టైప్ చేసి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనకు మోటు పతులు గురించి తెలుసుకోవాలి కాబట్టి మోటు పతుల గురించి టైప్ చేస్తున్నాము. మోటు పతులు సమోసా ఇమేజ్ గురించి మనం టైప్ చేస్తున్నాము కాబట్టి ఇమేజ్ చేస్తున్నాము. ఇమేజ్ జనరేటర్లో ఒక 1 minute టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ కావాలి కాబట్టి. ఇమేజ్ డౌన్లోడ్ అయిన తర్వాత మోటు పతుల గురించి మనకు ఇలా ఒక బొమ్మ అయితే ఒక ఇమేజ్ అయితే తయారవుతుంది. దీంట్లో యూజ్ ఏ ఇమేజ్, క్రియేట్ ఏ వీడియో అనే 2 ఆప్షన్లు ఉంటాయి. మనకు యూజ్ ఏ ఇమేజ్ తీసుకొని ఇమేజ్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా క్రియేట్ ఏ వీడియో అని ఉంటే వీడియోని మనం క్రియేట్ చేసుకోవచ్చు. నాకు వీడియో కావాలి కాబట్టి నేను క్రియేట్ ఏ వీడియోను క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ ఏ వీడియోలో 1 minute టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనకు వీడియో అనేది జనరేట్ అవ్వాలి కాబట్టి మనం టైప్ చేసినదంతా వీడియోలో మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. మోటు పతులు ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మనకు కావాల్సిన వీడియో రెడీ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియోను మనము డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది. గ్యాలరీలో ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది. మనకు అప్లోడ్ ఏ యూట్యూబ్ అని కూడా ఉంటుంది. మనకు కావాలంటే డౌన్లోడ్ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు, లేదా అప్లోడ్ ఏ షార్ట్ అని కూడా వస్తుంది.